స్వామియే శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు N5 వేదిక్ న్యూమరాలజీ. న్యూమరాలజీ ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఎంతోమందిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినటువంటి ఒక శాస్త్రంగా చూస్తున్నాం. ఇది సూపర్స్టిషియస్ కాదు. ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఒక భాగం, కొన్ని వందల సంవత్సరాలుగా న్యూమరాలజీగా ప్రఖ్యాతి చెంది దేశ విదేశాల్లో ఇది ప్రాచుర్యంలో ఉంటూ ప్లస్ భారతదేశంలో కూడా ఉన్నటువంటిది. అంటే చైనా వాళ్ళది కావచ్చు, తర్వాత ఇండియాలో ఉన్నటువంటి పైథాగరస్, మిగతా ఏదైనా సిద్ధాంతాలు తీసుకున్నప్పటికీ ఈ వేదిక్ న్యూమరాలజీ కాంబినేషన్ అనేది తప్పకుండా మనందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వేదిక్ న్యూమరాలజీ అనేది కాంబినేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. అంటే ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ అండ్ న్యూమరాలజికల్ అనాలిసిస్ అనేది కూడా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ప్రతి సంఖ్య కూడా ఒక గ్రహానికి రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి గ్రహం కూడా మంచి చేస్తాయి, చెడు చేస్తాయి. అంటే అన్ని గ్రహాలు మంచివే, అన్ని నంబర్స్ మంచివే. కానీ కొన్ని నంబర్లు ఎక్కువ మంచి చేస్తే, కొన్ని నంబర్లు తక్కువ మంచి చేస్తాయి. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని నంబర్లను ఇచ్చి మనకు పంపిస్తాడు. కానీ ఇప్పటికి కూడా 85-90% పీపుల్ వారి యొక్క నేమ్ కరెక్షన్లో, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్లో సరిగా లేకపోవడం వల్ల ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో. కొంతమంది ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు, కొంతమంది రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. న్యూమరాలజీలో దానికి రెమెడీస్ ఉన్నాయి. తప్పకుండా ఆ రెమెడీస్ చేసుకుంటే డెఫినెట్గా వారు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అడ్డంకులు తొలగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంతోమంది సెలబ్రిటీస్ని ఇప్పటివరకు చూసాం. మనం ఎంతోమంది సెలబ్రిటీస్ రైట్ వాళ్ళ యొక్క న్యూమరాలజికల్ అనాలిసిస్ చూసాం. అంటే కొంతమంది అంటున్నారు సెలబ్రిటీస్ ఎందుకంటే మనం వారిని ఏ విధంగా రాంగ్ వేలో చూపించట్లేదు. సో వారు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు అంటే వారికి ఉన్నటువంటి, ఎందుకంటే సెలబ్రిటీస్ లైఫ్స్ అందరికీ తెలిసి ఉంటాయి కాబట్టి, పబ్లిక్ లైఫ్ కాబట్టి వాటిని ఒక పాజిటివ్ అనాలిసిస్గా తీసుకొస్తున్నాను నేను. సో అంటే వాళ్ళకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కూడా మన వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి అవే 9 నంబర్స్ కాబట్టి, సో మనం అనలిటికల్గా వెళ్ళినప్పుడు ఓకే ఇది సక్సెస్ఫుల్ నంబర్, అంటే సక్సెస్ఫుల్ కావడానికి ఎలాంటి థియరీస్ మనకు దోహదపడతాయో మనం చూస్తున్నాం అన్నట్టు. సో కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి 1-2 సినిమాలతోనే టాప్ స్టార్గా ఎదిగినటువంటి, అంటే ముఖ్యంగా చెప్పాలంటే యూత్లో మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ అనగానే అబ్బా ఫస్ట్ సినిమా అంతా బాగుంది, తర్వాత సెకండ్ డిజెటిల్ అనుకుందాం. అంటే సిద్ధు జొన్నలగడ్డ యొక్క క్యారెక్టరు నిజానికి డిజెటిల్లునా లేకుంటే ఫ్యామిలీ మ్యానా? అంటే డిజెటిల్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టరా లేకుంటే మంచి ఫ్యామిలీ మ్యాన్ అటువంటి క్యారెక్టరా అని చూద్దాం. ఎందుకంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా నిజ జీవితంలో క్యారెక్టర్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో కూడా ఉండొచ్చు. కానీ సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్నట్లయితే జస్ట్ మీకు అంటే ఇది గూగుల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది రైట్ అయితే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ యొక్క లైఫ్ స్టైల్ 100% ఈ విధంగానే ఉంటుంది. అంటే గూగుల్లో మనం తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7th February 1988. సిద్ధు జొన్నలగడ్డ డేట్ ఆఫ్ బర్త్ గూగుల్లో 7th February 1988గా ఉంది. దీని ప్రకారం అయితే సిద్ధు జొన్నలగడ్డ యొక్క లైఫ్ స్టైల్ ఈ విధంగానే ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్. సిద్ధు జొన్నలగడ్డకి 888 వచ్చింది స్వామి. సో స్వామి శరణం. 888 రావడం ఒకటి, తర్వాత 284 కాంబినేషన్ అండ్ 7 రావడం. సో అదేవిధంగా 7 అనేది బర్త్లో ఉంది, 8 అనేది తన యొక్క డెస్టినీలో ఉంది. సో టోటల్గా ఇక్కడ కాంబినేషన్లో తీసుకుంటే 28884 వచ్చింది. అంటే దీస్ పీపుల్ ఎలా ఉంటారంటే కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి, కానీ అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ లైఫ్లో.
అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ ఉండడం అనేది చాలామంది లైఫ్‌లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే 2, 8, 4 కాంబినేషన్ ఉంటుందో ఫినాన్షియల్ లాసెస్ ఉండొచ్చు. అంటే ఈ విధంగా రకరకాల కారణాలు. ఇతనికి క్రియేటివిటీ గూడా అంటే రైటింగ్ గూడా ఇతనే రాస్తాడని చాలామంది అంటారు కాబట్టి, క్రియేటివిటీ ఉండడానికి కారణం గూడా తనకి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండడం. అంటే మూవీసు రాకపోవడం అనేది ఒక విధంగా చాలామంది ఏమంటారంటే, సరే అతని దగ్గరికి స్టోరీ రాకపోయినా స్టోరీ అతనే రాసుకుంటాడు, అతనే చేస్తాడు అనే ఒక కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, తనకి 888 ఉన్నది. అంటే ఇది చాలామంది ఏమనుకుంటారంటే 888 మంచి నంబర్ కాదు స్వామి. సో, తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారనేది ఒకటి ఉంది. కానీ 888 కంటే కూడా 4 ఎయిట్స్ అనేటివి బావుంటాయి. అదేవిధంగా 2 ఎయిట్స్ బావుంటాయి. సో, మనం తీసుకుంటే 888 అనేది ఉండడం వల్ల, అదేవిధంగా 7 డేట్ ఆఫ్ బర్త్ ఉండడం వల్ల 'సిద్ధు జొన్నలగడ్డ' కెరియర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ కాదు అని చెప్తున్నాను. అంటే కంప్లీట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినామంటే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం ఉండొచ్చు అనుకుంటారు. కానీ మనం గతంలో తీసుకున్నట్లయితే, గతంలో గూడా ఎక్కడ గూడా చాలామంది యాక్టర్సు ఒక 20, 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఓన్లీ కొంతమంది 'మెగాస్టార్ చిరంజీవి', 'వెంకటేష్' ఓకే. ఇలాంటి కొంతమంది 'నాగార్జున', 'బాలకృష్ణ' తప్పితే ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఎవరు ఎవరిని తొక్కడానికి అవకాశం ఉండదు. నిజానికి మీ యొక్క అదృష్టం, మీ నంబర్స్ బాగుండి, మీ యొక్క నేమ్ కరెక్షన్ కరెక్ట్ ఉండి, మీరు కరెక్ట్‌గా వాటి ప్రకారంగా రెమెడీస్ చేస్తూ వెళ్తే, మీ అదృష్టాన్ని ఆపేవాళ్ళు ఎవరుండరు. సో, కాబట్టి ఇక్కడేంది 'సిద్ధు జొన్నలగడ్డ'కు ఉన్నటువంటి నంబర్‌లేంది 2, 7, 8, 4. 7 గురించి మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మీకు తెలుసు. అంటే 4 అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ నంబర్. అతను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం 4 అనేది ఉంది కాబట్టి వచ్చాడతను. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ క్రియేటివిటీ ఉంది. కాబట్టి ఏదో ట్రై చేస్తూ వచ్చాడు. కానీ ఒక టాప్ స్టార్ అంటే టాప్ 4, టాప్ 3లో ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే తనకి అంత ఆహ్, అంటే అదృష్టాన్నిచ్చేటువంటి నంబర్స్ తనకి లేవు. అతనిలో టాలెంట్ ఉంది కాదనట్లేదు. టాలెంట్ ఉండడం వేరు. మనకు నంబర్స్ సపోర్ట్ చేయడం అనేది వేరు. చాలామంది వ్యక్తుల్లో టాలెంట్ ఉంటుంది. కానీ సరైనటువంటి అదృష్టం లేకపోతే ఎదగడం అనేది చాలా కష్టం. కాబట్టి టాలెంట్‌కి తోడు అదృష్టం అయితేనే ఎదుగుతాం తప్పితే, ఓన్లీ అదృష్టంతోని ఎదగడం కష్టం. ఓన్లీ టాలెంట్‌తోని అసలు ఎక్కడికి కూడా రారు వాళ్ళు. కాబట్టి ఈ కాంబినేషన్స్‌లో తీసుకుంటే 'సిద్ధు జొన్నలగడ్డ'కి ఆహ్, ప్రాబ్లమ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. సో, ఆహ్, సో, ఇక్కడ తీసుకున్నట్లయితే 25, 24లో ఇంతకుముందు మూవీ వచ్చింది. మరి ఎంతవరకు ఆడిందో గూడా ప్రేక్షకులకు తెలియాలి. 25, 24లో అతనికి 'దశ 4లో ఉన్నాడు. అంటే మూవీసు కొంతవరకు ఆడినప్పటికీ 'డీజే టిల్లు' అంత టాప్ కాకపోవచ్చు. సో, 26, 27లో గూడా సినిమా ఆడవు. ఇతని సినిమాలు 26, 27లో గూడా ఆడవు. ఇతను స్వామి అంటే 'సిద్ధు జొన్నలగడ్డ స్వామి' 27, 28లో సినిమాలు తీస్తే హిట్ అవుతాయి. అంటే ఆఫ్‌కోర్స్ కొంత అంటే ఇతని యొక్క గ్రిడ్ ఉన్నప్పటికీ అంటే ఆ యొక్క ఇయర్లీ దశలో తీసుకుంటే 27, 28లో సినిమా తీస్తే మెగా హిట్ అవుతది. అంటే మళ్ళీ 'డీజే టిల్లు' లాగా సూపర్ హిట్ అవుతది. కానీ 26, 27లో సినిమా హిట్ కాదు. 25, 26లో ఇప్పుడు ఏమైనా తీసినా గానీ సినిమాలు హిట్ కాకపోవడమే ఉంటుంది. అండ్ 28, 29లో గూడా సినిమా హిట్ అవుతుంది. అంటే ఇతనికి 27-29 వరకు 2 ఇయర్స్ మంచి సినిమాలు తీసి ఆహ్, రిలీజ్ చేసుకుంటే అక్కడ స్టేబుల్ అయిపోతాడు. ఆ తర్వాత 29, 30లో గూడా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి. సో, మళ్ళీ ఇతనికి 'దశ 6' అనేది 30, 31లో వచ్చింది. 30, 31లో వచ్చింది. ఇక్కడ సినిమాలు రిలీజ్ చేసుకుంటే మెగా హిట్స్ అవుతాయి. అంటే అక్కడ 'శుక్ర దశ' వచ్చింది కాబట్టి సూపర్ హిట్ అవుతాయి. అండ్ 31, 32 మళ్ళీ సినిమా హిట్. అంటే 32, 32 అంటే 2 ఇయర్స్ అంటే ఒక్కొక్కటి మధ్యలో గ్యాప్ వస్తూ ఇంకో ఇయర్ బావుంటుంది అతనికి. ఆ విధంగా. అంటే సో, మొత్తానికైతే ఇతను ఆహ్, ఐ మీన్ టు సే 'డీజే టిల్లు' కాదు. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అంటే ఒక మంచి భావాలున్నటువంటి వ్యక్తి అని చెప్పాలి.
సో ఇక్కడ 231 232 అనేది తప్పకుండా మనకి అర్థమవుతుంది ఎలా ఉందో. సో 2032 2033 మళ్ళీ మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ 33 34 అనేది కొంతవరకు తనకి మేలు చేయొచ్చు. 34 35లో సినిమాలు ఫ్లాప్ అవుతాయి. 35 36లో కూడా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అంటే ఈ 10 years టైం అతనికి మంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టేబుల్ అయితే మాత్రం అంటే కొంతవరకు బాగుంది. 1 2 3 4 అంటే 4 ఇయర్స్ ఆఫ్ టైం, టోటల్ 10 years ఆఫ్ టైంలో 4 years ఆఫ్ టైం అతనికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే 40% సక్సెసే ఉంటుంది. అంటే అప్పుడు ఏ ఇయర్స్లో ఇలా ఉందని తెలుసుకొని ఫిలిమ్స్ని రిలీజ్ చేయగలిగితే ప్లాన్డ్గా సినిమాలు హిట్ అవుతాయి. ఆ విధంగా కొంతవరకు స్టెబిలైజ్ అవ్వచ్చు. కానీ ఒక టాప్ స్టార్గా వెలగడం మాత్రం కష్టం. అసలు టాప్ స్టార్ అవ్వడం అనేది సిద్ధు జొన్నలగడ్డ యొక్క వేదిక్ గ్రిడ్లో లేదు. కాబట్టి సిద్ధు జొన్నలగడ్డ గారు వీడియో చూసినప్పటికీ సరిగ్గా ప్లాన్ చేసుకొని ఏ ఇయర్స్లో ఫిలిమ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందో చూసుకుంటూ ముందుకెళ్తే కొంచెం స్టెబుల్ అయ్యి మీరు ఫారిన్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటే కూడా మీరు ఫారిన్లో సెటిల్ అవుతారు. సో బిజినెస్ చేసినా ఇది చేసినా కొంచెం అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీకు. సో 284 కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వెళ్తే బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ సిద్ధు జొన్నలగడ్డ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ like the video. Thank you so much.